ఇస్లామిక్ టెర్రరిస్టులకు హిందువుల ప్రాణాలంటే ఎంత విద్వేషమో మొన్న పహల్గాం ఘటనతో తేలిపోయింది. అయినా కొందరు మేకవన్నె మేధావులు మాత్రం అందులో మత ప్రస్తావన దేనికి అంటూ పోసులు కొడతారు. ఆ విషయంలో సానుభూతి చూపేవారు కూడా తమను తాము అసహించుకునేలా చేస్తారు. అయితే చరిత్ర నుంచి పాఠాలు నేర్చుకోని వారు భవిష్యత్తుకు అర్హులు కారని అనేక ఘటనలు రుజువులు చేస్తున్నాయి. పహల్గాం ఘటన చూసిన తర్వాత కొందరి ముస్లిం గొంతులు కూడా మూగబోతున్న కుహానా సెక్యులరిజం కూతలు కూసే హిందువులు, హిందూ రాజకీయ నాయకులే అత్యంత ప్రమాదకరంగా మారుతున్నారు. పహల్గాం లాంటి ఘటనలు ఇప్పటికే కాశ్మీర్లో కోకొల్లలు రికార్డు ఉన్నాయి. పహల్గాం కన్నా దారుణమైన ఘటన దాదాపు 25 ఏళ్ల క్రితం ఇదే మే మాసంలో చోటు చేసుకుంది. దాని గురించి వింటున్న కొద్దీ ఈ ఇస్లామిక్ టెర్రరిజాన్ని ప్రపంచమంతా భరించక తప్పదా అన్న ఆవేదన కలుగుతోంది. కశ్మీర్లో అనేక పహల్గాం ఘటనలు. గుండెల్ని పిండేసే దోడా హత్యాకాండ. ముస్లింలను వేరు చేసి హిందువులను చంపిన టెర్రరిస్టులు. పహల్గాం ఘటనతో భారత ఉపఖండం అల్లకల్లోలమవుతోంది. కానీ దాదాపు 23 ఏళ్ల క్రితం కూడా ఇదే ఇస్లామిక్ ఉగ్రవాదులు అచ్చంగా పహల్గాంలో వ్యవహరించినట్లుగానే వ్యవహరించారు. అయితే హిందువులు తమ దేశ చరిత్రను ఏనాడు గుణపాఠంగా తీసుకోకపోవడం వల్లే టెర్రరిస్టులు నానాటికి మరింత కరుడుగట్టిపోయి మరింత తీవ్రంగా విరుచుకుపడుతున్నారు. ఏప్రిల్ 22న పహల్గాంలో 26 మంది టూరిస్టులను మతమేంటో కనుక్కొని మరీ కాల్చి చంపిన ఘటన ప్రపంచాన్నే కుదిపేసింది. రాడికల్ ఇస్లామిస్టులకు సానుభూతి ప్రకటించే సగటు ముస్లింలను కూడా ఆ ఘటన కలచివేసిందంటే అది ఎంత దుర్మార్గమైందో అర్థం చేసుకోవచ్చు. అయితే అంతకు మించిన కర్కశమైన ఘటన 1998లో కశ్మీర్లోనే దోడా జిల్లాలో జరిగింది. ఆ రోజుల్లో హిందువుల మీద దాడులు అనేది రోజువారీ కార్యకలాపంగా ఉండేది. అందులోని ఒకానొక ఘటనే దోడా హత్యాకాండ. అది కూడా మే మాసంలోనే జరిగింది. అది 1998 మే 4 జమ్మూ కాశ్మీర్లోని దోడా జిల్లాలో జరిగిన అత్యంత విషాదకరమైన సంఘటన. అది ఈనాడు కూడా శత్రువుల గుండెలను సైతం పిండేస్తుంది. ఆ రోజు డేసా అనే గ్రామానికి చెందిన వారు స్థానిక వారసంతలో ఆ వారానికి అవసరమైన వస్తువులు కొనుక్కొని తిరిగొస్తూ మధ్యలో ఓ దాబా వద్ద చాయ్ మంచినీళ్లు తాగుదామని ఆగారు. అల్పాహారం తీసుకునేవారు తీసుకున్నారు. అయితే ఆ క్షణం వారి జీవితాలను శాశ్వతంగా సమాధి చేసే విషాదం అక్కడే పొంచి ఉందని తెలియదు. కశ్మీర్ వేర్పాటువాదులు అకస్మాత్తుగా దాబా ముందు ప్రత్యక్షమయ్యారు. హిందువులు కనిపిస్తే మహాకసితో కాల్చి పారేయాలనే లక్ష్యంతో ఉన్నారు ఆ టెర్రరిస్టులు. ఢేసా గ్రామస్తులను అందరినీ పరిశీలించారు. ఆ గుంపులో హిందువులు, ముస్లింలు అందరూ ఉన్నారు. అయితే ఎవరు ముస్లిం, ఎవరు హిందూ అనేది నిర్ధారించుకోవడం కోసం అందరినీ పేర్లు అడిగారు. ముస్లిం పేర్లున్న అందరినీ వదిలేశారు. డోగ్రా జాతి రాజపుత్ర హిందువులైన 4గురిని ఆ గుంపు నుంచి సపరేటు చేశారు. ఆ 4 రాజపుత్ర హిందువులను అత్యంత అమానవీయంగా గొంతు కోసి చంపేశారు. వారి పేర్లు రామ్ సింగ్, లేఖారాజ్ సింగ్, యోగారాజ్ సింగ్, ఓం ప్రకాష్ సింగ్. వారంతా రక్తపు మడుగులో పడి కొట్టుకుని ప్రాణాలు కోల్పోయారు. ఆ 4గురి దారుణ హత్యలను ఏమాత్రం ప్రతిఘటన లేకుండా పూర్తి చేసిన ఉగ్రవాదులు అక్కడ్నుంచి వెళ్లిపోయారు. ఈ హత్యాకాండతో డేసా గ్రామంలో ప్రతి ఇల్లు కూడా శోక సముద్రంలో మునిగిపోయింది. అయితే ఆ విషాదం కూడా అక్కడితో ఆగిపోయిందనుకుంటే పొరపాటే. ఆ మరుసటి రోజు కూడా రిపీట్ అవడమే అత్యంత విషాదంగా చెప్పుకోవాల్సి ఉంటుంది. ఆ 4 మృతదేహాలు పోస్టుమార్టం తర్వాత వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఆ శవాలను డేసా గ్రామానికి తిరిగి తీసుకొస్తూ ఉండగా ఉగ్రవాదులు మరోసారి పంజా విసిరారు. ఈసారి వారు AK-47 రైఫిళ్లతో ప్రత్యక్షమయ్యారు. డెడ్ బాడీస్ తీసుకొస్తూ శోక సముద్రంలో మునిగిపోయిన ఆ కుటుంబ సభ్యులపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈసారి టెర్రరిస్టుల దాడిలో మరో 5గురు ప్రాణాలు కోల్పోయారు. వారు లంబర్దార్ సంసార్ సింగ్, ఇతను ముందు రోజు ప్రాణాలు కోల్పోయిన రామ్ సింగ్ తండ్రి. రెండో వ్యక్తి ప్రభాత్ సింగ్, ఇతను రామ్ సింగ్ చిన్నాన. అలాగే మూడో వ్యక్తి చైన్ సింగ్, ఇతను రామ్ సింగ్ దాయాది. 4గో వ్యక్తి శంభూనాథ్ సింగ్, ఇతను కూడా రామ్ సింగ్ దాయాదే అవుతాడు. 5వ వ్యక్తి కృష్ణనాథ్ సింగ్, ఇతను రామ్ సింగ్ కు సన్నిహిత బంధువు. ఇలా ఒకే కుటుంబం మీద 2 రోజులు జరిగిన ఊచకూతలో మొత్తం 9 మంది చనిపోయారు. దీంతో ఢేసా గ్రామం నిండా అతి భయంకరమైన విషాదం అలుముకుంది.
AK-47 రైఫిళ్లు ధరించిన టెర్రరిస్టులు పాశవిక ఆనందం అంతటితో ఆగలేదు. రైఫిళ్లను గాల్లో తిప్పుతూ ఆ 9 మంది మృతదేహాల అంత్యక్రియలో పాల్గొనడానికి వచ్చిన బంధువులను కూడా అత్యంత దారుణంగా బెదిరించారు. వారి గుండెల మీద తుపాకులు ఉంచి ఎవరికైనా చెబితే వారందరినీ కూడా ఊచకోత కోస్తామని వార్నింగ్ ఇచ్చారు. వరుసగా 2 రోజుల హత్యాకాండతో పాటు అంత్యక్రియల సమయంలోనూ తుపాకులతో వచ్చి బెదిరించిన ఘటనను ఏ సినిమా డైరెక్టర్ తెరకు ఎక్కించినా అది ప్రపంచం మొత్తానికి తెలిసి ఉండేది. చివరకు సైన్యం రక్షణలో ఆ 9 మృతదేహాలకు అంత్యక్రియలు జరిగాయి. ఆ విధంగా తాము ఎన్నటికీ తిరిగి కోలుకోలేని గాయాన్ని మూటగట్టుకున్నామంటారు ఆనాటి ఘటనకు సాక్షులు. దోడా హత్యాకాండం ఒకటే కాదు, జమ్మూ కాశ్మీర్లో హిందువులపై ఇస్లామిక్ ఉగ్రవాదులు జరిపిన దాడులు చాలా ఉన్నాయి. ఒక్కోసారి 25 మంది హిందువులను కూడా సపరేట్ చేసి ఒకేసారి ఊచకోత కోశారు. ఈ హత్యాకాండలు హిందూ సమాజంపై లక్ష్యంగా జరిగిన దాడులుగా చరిత్రలో నమోదయ్యాయి. పహల్గాం హత్యాకాండ వంటి సంఘటనలు ఆనాటి గాయాలను మరింత తీవ్రం చేశాయి. కశ్మీర్లో పర్యాటకులుగా వెళ్లే హిందువులకు ఈనాడు కూడా భయాన్ని, ఆవేదనను కానుకగా ఇస్తున్నాయి. ఈ విషాద సంఘటనల్లో మరణించిన రామ్ సింగ్ కుమారుడు ఈ బాధాకరమైన స్మృతులను సోషల్ మీడియాలో పంచుకోవడంతో అది మిగతా దేశం ముందుకు వచ్చింది. ఈ సంఘటన ఒక కుటుంబానికి చెందిన దయనీయ గాథ మాత్రమే కాదు, కశ్మీర్లో హిందువులందరికీ ఎదురైన దారుణమైన అనుభవాలే. 1990లో సపరేటిజం ఛాయలను అద్దుకున్న కశ్మీర్ చరిత్ర నేటికి రక్తసిరాతోనే కనిపిస్తుందంటే అతిశయోక్తి కాదు. పహల్గాం లాంటి ఘటనను ఇప్పుడు కూడా లైట్ తీసుకుంటున్న మేధావులు, లెఫ్ట్ నాయకులు, కొందరు మీడియా పనులు ఇలాంటి ఎన్ని పహల్గాంలు కాశ్మీర్లో పేరుకుపోయాయో ఊహిస్తే ఇకనైనా ఆ బాధలోని తీవ్రతను అర్థం చేసుకుంటారు అంటున్నారు బాధిత హిందువులు.